మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ గుడ్. కూడా బాగుంది. ఇక్కడ మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం ఏంటి సార్? కనీసం నేను చెప్పేదాన్ని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. అదేవాడు నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. అవునండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకు లేదు సార్, అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవరినో ఒకటి ప్రేమించారంటండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో 5 లక్షలు కట్నం అడిగాడండి. అబ్బా, మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అయ్యో 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 అయ్యో. అసలు మీకు నేను వ్యాపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్ళన్నా వెనకాలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు ఉండు. అది ఆయన చెప్తాడండి, వినండి. ఏమి లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ నండి, ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆ అమ్మాయి చెప్పింది అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. ఇప్పుడు కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. ప్రేమించి కొట్టడం మాట వినరా మీరు? వినేది. అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశాను. ఎవరివిడా? నా వైపు. అమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఎరా, బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నేను కాపురాలు తీస్తున్నానా? నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పెళ్ళ అలా చూస్తారా? నీకు చెల్లెలు లేరా? నువ్వు ఉన్న ఒక్క చెల్లికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం చేస్తే దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు. పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం తెలీదా? అయ్యో సార్, ఈ అడ్రస్ కొంచెం చెప్పు. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టండి. ఎడవండి, ఏడుస్తారుగా. ఇప్పుడు నా చెల్లెలి కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే, రండి. సార్ వచ్చారు. ఏం సార్, సఫారీ కలర్ బాగుంది. అరే, అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్, షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్, పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతారు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ గడపలో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్, నా హెయిర్ పెరగలేరు చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నా? డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను. ఊరికే ఆవేశపడిపోకు, బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బెయిల్ దొరికేది? పోలీస్ పేరు చెప్పగానే బయటపోయి ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్, నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెలగలిస్తున్నారే వీళ్ళే సార్. ఇదిగో ఏమయ్యా అవుదానే అన్ని రెడీయా? ఎప్పుడో రెడీ గోవిందా. అవును, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది. ఏమయ్యా పెళ్లి కుమార్తె తోలుకురండి. తోలక రావడం వింటున్నా మటను. వెయిట్ అండ్ సీ. ఓకే. చిచ్చి, దీంతో నాకు పెళ్ళే. నీకు శోభనంగా పోవాలి కదా గోవిందా. అయితే మాత్రం గారెత్త పెళ్ళంటే
గారి నా బేబీని గాడిద అన్నారంటే నేను ఏం చేస్తానో నాకే తెలుసు. గాడిదనకపోతే గుర్రం అంటారంటే. నువ్వు ఆవేశపడదు. నీ ముద్ద పప్పులో నా మటను. చూడు కరిసుందరం, నువ్వు ఇలా ఎర్రమందారం అయ్యావంటే వాడు దాన్నిచ్చి నీకు పెళ్లి చేయడు. వాడు చేయటం కాదు, నేనే చేసుకోను. అయితే ఈ జన్మలో నీకు శోభనం అవుదు. దోషం పోవటానికి ఈ పెళ్లి, కాపురం చేయడానికి కాదుగా. అయితే మాత్రం డోంట్ టాక్. మనకు కావాల్సిన శోభనం 3 ముళ్ళు వేసేయండి. నమ జీవన హేతునా అంతే బద్ధాం శుభకే సంజీవ కరదాం శతం. చూడండి అల్లుడు గారు, మమ్మీ డాడీ లేని నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇక నుంచి దానికి గడ్డైనా బెడ్డైనా మీరే. గాడిద అనకండి బాగోదు, మేడం గారు ఫీల్ అవుతారు. లుక్ బేబీ, అల్లుడి గారు మొహం నల్లపోసైనా మనసు ఎన్నపోస. ఆయన మాటకు ఎదురు చెప్పకుండా, ఆర్గ్యుమెంట్ చేయకుండా, మేట్ ఫర్ ఈచ్ అదర్లా బాగా మిక్స్ అయి ఉండండి. అమ్మయ్యా, ప్రాబ్లం సాల్వ్ అయింది. అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటికి తీసుకెళ్ళాలి. ఇందాక పెళ్ళవగానే వదిలేస్తున్నావుగా. పెళ్ళంటే 3 ముళ్ళు వేయటమే కాదయ్యా, 3 నిద్రలు కూడా చేయాలి. ఇంకా చూస్తావేట్రా, షిఫ్ట్ అవ్వండి. అన్నయ్య, నాకు చిన్న అనుమానం. ఏంటమ్మా? గాడితో పెళ్లి చేశాం కదా, శోభనం జరుగుతుందంటావా? జరగదు. ఏ? నీ నోటితో అన్నావు కదా, నీ బంగారు నోటితో అన్నావు కదా, నీ చిట్టి నోటితో అన్నావు కదా, నీ డింగిరి ముక్కుతో అన్నావు కదా, నీ డెప్పతో అన్నావు కదా, నీ ఐరన్ టంగ్ అన్నావు కదా. ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? ఎలా దొరుకుతుందా? దొరుకుతుందా? ఎక్కడికి వెళ్తున్నావురా? ఇరిపోద్ది. బీదర్. బీదర్? అదేమిటి? మూట. మూట మూట తెలిసిరావాయ్. మూటలో ఉందేమిటి? ఇసుక. ఇసుక? శాండ్. ఇసుక 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 తీసుకెళ్లి బీదర్లో ఏం చేస్తావురా? జల్లుతా. జల్లటమా? జల్లితే నీకేం వస్తుందిరా? సరదా. జస్ట్ ఫర్ ఫన్. ఫన్నా? నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్. స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరా చేయి. నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు. ఇసుకే? ఇక్కడి నుంచి బీదర్కి ఇసుక పట్టుకెళ్ళడం ఏమిట్రా? బీదర్ ఇసుక లేదా? చేయగలుకోండి. నీళ్ళు పోయి. ఆంధ్ర పోలీస్ చాలా స్ట్రిక్ట్. బీదర్ ఇసుక చల్లడం. మళ్ళీ బీదరేనా? సేమ్, నో డిఫరెన్స్. ఈసారి మూట్లో ఏముందిరా? మిట్టి. మిఠాయి? ఇసుక హిందీలో మిట్టి అంటారు. నీకు హిందీ అర్థం కదా? మళ్ళీ ఇసుకను బీదర్లో చల్లుతావా? తీరా మూటను చెక్ చేయాలి. ఓకే. మూటలో ఇసుక కింద పోయిరా. షూర్. అంత డౌటే. చెక్ ఇట్. నో బ్యాక్ సైడ్, ఓన్లీ ఫ్రంట్. కమ్ ఆన్. ఇసుకంతా మూటలోకి ఎత్తుకో. ఇందులో ఏం లేదు. బట్ సంథింగ్ ఈజ్ దేర్. ఏదో జరుగుతుంది. ఈసారికి తప్పించుకున్నావు, వెళ్ళిపో. బాబు రా, మైల్ చేయమ్మా. పోసి మొత్తం పోసి. సార్, మీ ఏరియాలో మంచి డిస్కౌంట్ చెప్పండి, బీదర్లో చల్లేద్దాం. బాయ్. వీడికి ఇసుకతో ఏం పని? ఓకే. తెచ్చేసుకోండి, మొత్తం తెచ్చేసుకోండి.
అయిందా? నమస్కారం. సర్లే 300 కిలోమీటర్ల జర్నీ చేసి బీదరకు ఇసుక పట్టుకెళ్తున్నాడంటే ఏమైంటుందబ్బా? అదే డాక్టర్ నా ప్రాబ్లం. వెనక నుంచి ఎవడైనా ఆగరా. నమస్తే సార్, బాగున్నారా? నీ దైవలు ఎలా ఉన్నారా? చెక్ పోస్ట్ జాబ్ కూడా మానేశాను. నేను చల్లటం మానేశానండి. సరే, ఆ బీదరేమిటి, ఇసుకేమిటి, ఆ చల్లటం ఏమిటి? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. ఏదో ఎత్తుకెళ్లేవాడివి, సంథింగ్ ఈజ్ దేర్. అదేమిటి చెప్పరా? ఎవరికీ చెప్పను, ఆ, ఏమీ అనను. మోటార్ సైకిల్స్. మోటార్ ఎంతసేపు మోటార్ ఏంటి, మోటార్ ఏముంది, మోటార్ దింపు, కీ మొత్తం బయటికి అందరికని లైసెన్స్ అడిగారా, సీ బుక్ అడిగారా? ఒకసారి కెనడిక్ హోండా మీద వచ్చా, ఒకసారి హీరో హోండా మీద వచ్చా, ఒకసారి సుజుకి మీద వచ్చా. మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన రాష్ట్రం పోతుంది. రికమెండేషన్ చేయవా? నమస్తే ఎస్పీ గారు.